ప్రకాశం బాలోత్సవం ద్వితీయ పిల్లల పండుగ కార్యక్రమం ఈ నెల 15, 16వ తేదీల్లో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ ఆహ్వాన కమిటీ అధ్యక్షులు బి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి కె సుబ్రహ్మణ్యం తదితరులు తెలిపారు. ఒంగోలు ఎల్బీజీ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో బాలోత్సవ కార్యక్రమాల వివరాలతో కూడిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ బాలోత్సవం పిల్లల పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 55 సాంస్కృతిక అంశాలతో 37 అకాడమిక్ అంశాలలో బాలోత్సవం నిర్వహిస్తున్నామని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే కార్యక్రమంలో భాగమే ఈ బాలోత్సవం అని అన్నారు. చిత్రలేఖనం, వ్యాసరచన, స్పెల్ బీ, మ్యాప్, మెమరీ టెస్ట్, మట్టితో బొమ్మలు, పద్యం, కథల పోటీలు, విచిత్ర వేషధారణ, క్లాసికల్ డాన్స్, దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలు, లఘునాటిక, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, తెలుగులో పద్యాలు, ఇంగ్లీష్లో పద్యాలు తదితర అంశాల్లో బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బాలోత్సవం కోసం 300 మంది పైగా ఉపాధ్యాయులు, 200 మందికి పైగా వాలంటీర్లు పోటీలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. బాలోత్సవం పిల్లల పండుగ 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయని, పిల్లలు, వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవ నిర్వహణ కమిటీ నాయకులు దామా శ్రీనివాసరావు, కేఎఫ్ బాబు, సిహెచ్ వినోద్, యువి రామరాజు, సిహెచ్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బాలోత్సవానికి వచ్చిన పాత్రికేయుల మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ నెల 15, 16 తారీఖుల్లో ద్వితీయ బాలిక ప్రకాశం బాలోత్సవం జరపాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటి వరకు కూడా 5,000 మంది పిల్లలు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 15వ తారీఖు జరగాల్సిన కార్యక్రమము ఉదయం పూట స్కూల్స్ కాంప్లెక్స్ ప్రోగ్రాము గవర్నమెంట్ సడన్గా అరేంజ్ చేసినందువలన సాయంత్రం జానపద నృత్యాలు, పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలయ్యి 16వ తారీఖు ఉదయం విభిన్నమైన అకాడమిక్, కల్చరల్లో 55 యాక్టివిటీస్లో ఈ పిల్లలందరూ పాల్గొనబోతున్నారు పీవీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్లో. మరి ఈ పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. పిల్లల్లో అద్భుతమైన ప్రదర్శన కనపడుతూ ఉంది. ఈ ప్రకాశం బాలోత్సవాలు ఇదే రకంగా కంటిన్యూగా కొనసాగించాలని మా సంకల్పం. ప్రకాశం బాలోత్సవం 16వ తేదీ ఉదయం 9 గంటలకి గౌరవ కలెక్టర్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నారు. వారిచే ఈ కార్యక్రమం ప్రారంభించబడుతూ ఉంది. మొత్తం 55 అంశాలలో ఒకే రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. 37 అకాడమిక్ అంశాలు, 18 కల్చరల్ అంశాలలో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల స్కూలు మరియు గ్రౌండ్ క్యాంపస్ మొత్తంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 7 స్టేజీలు ఏర్పాటు చేసి వివిధ రకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ వాటన్నిటికి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వాటి విద్యార్థులని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అందరినీ తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విద్యార్థులు ఎవరైతే ఎన్రోల్ చేస్తున్నారో అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్స్ని, వాళ్ళ యొక్క అభిరుచుల్ని, ఆసక్తుల్ని ప్రదర్శించేటువంటి వేదికలు ఈరోజు అవసరం ఉంది. అట్లాంటి వేదికలుగా ఈరోజు బాలోత్సవాలు ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే ఇదేదో ప్రైవేటు సంస్థలు, కొద్దిమంది పెద్దలు, లేదా పిల్లల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు నిర్వహించడం కాకుండా, ఇంతకుముందు మనకి చూస్తే పెద్ద ప్రభుత్వాలు అన్ని స్కూల్స్లో వార్షికోత్సవాలు జరిపాయి. అట్లాగే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అనేక రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉండేవి. ఈ కాలంలో ఏమీ లేకుండా పోయిన తర్వాత చదువు తప్పితే ఇంకోటి అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బాలోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉందనేది మీకు తెలియజేస్తూ ఉన్నాం. మన ఇక్కడ జరిగేటువంటి ఈ బాలోత్సవంలో కూడా అనేక రకాల ఈవెంట్స్ మనం జానపద నృత్యాలు, లఘునాటికలు, కోలాటం, క్లాసికల్ డ్యాన్సు, చిత్రలేఖనం, వ్యాసరచన, అట్లాగే మట్టితో బొమ్మలు, ఇట్లాంటి అనేక రకాల ఈవెంట్స్ని చేస్తూ ఉన్నాం. వీటిలో పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్స్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రకాశం బాలోత్సవాల సందర్భంగా 15వ తేదీన నగరంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఒక వినోదం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నగరంలో ఉన్నటువంటి కళాకారులు, అంటే నృత్య ప్రదర్శనలు చేసే కళాకారులందరూ కూడా వివిధ సందర్భంలో వాళ్ళందరూ కూడా
వాళ్ళ కళారూపాలు ఇవ్వడానికి చాలామందిని ఆహ్వానించున్నాం. వాళ్ళందరూ కూడా టీములుగా వచ్చి ప్రదర్శనలు చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా కళాకారులను కూడా మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఈ డయాస్ను ఉపయోగించుకొని ప్రదర్శనలు ఇవ్వాల్సిన కోరాము. వాళ్ళందరూ కూడా ప్రదర్శనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందువల్ల ఆ కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సాయంత్రం ప్రజానీకానికి కొంచెం వినోదం ఇవ్వాలనే ఉద్దేశంతో నగరంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఈ కళారూపాలను తిలకించవలసింది